ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో నటన అనేది ఎక్కువైపోయింది. నా వారు, నా భర్త, నా భార్య అని పేరుకు మాత్రం బాగానే ఉంది. నా ప్రాణం అంటం కూడా పేరుకు మాత్రం బాగానే ఉంది. కానీ మాటల వరకు బాగున్నాయి, కానీ జీవితంలో కనపడే విధంగా ఉన్నారా? అలా కనపడాలి, ఆ విధంగా మనం జీవించాలి అని అంటే దేవుడు ఏ విధంగా కార్యాలు చేయబోతున్నారు, దేవుడికి మనం ఏంటిదో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ప్రార్థనలు ఏకీభవించండి, వాక్యాన్ని వినండి. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడివి తండ్రి. మా జీవితాలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, సజీవత్వాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. నన్ను మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారు. నన్ను మమ్మల్ని మీరు ప్రియుడిగా చూసి ప్రేమించే దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు తండ్రి. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా పావని గారు వివాహం కొరకై, భీమయ్య గారు ప్రభా బ్రెయిన్ ఆపరేషన్ ఉంది, స్వస్థత కొరకై, చంద్రయ్య గారు ఆరోగ్యం కొరకై, వెంకటేశ్వర్లు గారు, పద్మ గారు సంతానం కొరకై, ఆనంద్ జ్యోతి వారి ఉద్యోగాల కొరకై, అఖిల వివాహము, సునీల్ కుమార్ ఉద్యోగం కొరకై, దిలీప్ కుమార్ స్వప్నప్రియ వారి సమాధానం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రమీల ఆంటీ గారు, కౌశల్యమ్మ ఆంటీ గారు, శాంత పరదేశి ఆంటీ గారి కొరకే, కాంతమ్మని గారి కొరకే, రిచ్చి కొరకే మేము సంపూర్ణ స్వస్థత కొరకే, సుప్రీత్ కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. రత్నాబాయి గారి కొరకే ప్రార్థిస్తున్నాం. ఎస్తర్ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. సంధ్యమ్మ కుమార్తె కొరకే మేము ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేసి దీవించమని మేము బ్రతిమలాడుతున్నాం. అదేవిధంగా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో ప్రవ్వా మీకు సాక్షులుగా జీవించే అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. ఎందుకనగా మమ్మల్ని విమోచించిన దేవుడుగా ఉన్నారు ప్రభు. మమ్మల్ని సృజించిన దేవుడుగా, మమ్మల్ని రక్షించిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని, సర్వలోకం తెలుసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచర పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు ప్రవ్వా మిస్టర్ అండ్ మిస్సెస్ మరియా దాస్ గారు మరియు మేరీ గ్రేస్ గారు, వారు పల్నాడు డిస్టిక్ వాస్తవ్యులు. మేరీ గ్రేస్ గారి బర్త్డే సందర్భంగా, అదేవిధంగా మరియా దాస్ గారు, మేరీ గ్రేస్ గారి కుమార్తె జెస్సీ మౌనిక ఈ నెల 19వ తారీఖు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. తండ్రి, బర్త్డే జరుపుకుంటున్న మేరీ గ్రేస్ గారిని, జెస్సీ మౌనికాని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. మరియా దాస్ గారు మరియు మేరీ గ్రేస్ గారి మరొక కుమార్తె జాయ్సీ పల్లవి, వారి ఆరోగ్యం కొరకై, వారి చదువుల కొరకై, భవిష్యత్తు కొరకై ఈ కుటుంబం అంతా ప్రవ్వా మీకు మహిమార్థంగా తీర్చిదిద్దబడులాగున ప్రార్థిస్తున్నాం. ప్రవ్వా మేరీ గ్రేస్ గారు ఆరోగ్యం, మరియా దాస్ గారు డ్యూటీలో దేవుడు తోడై ఉండులాగున ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. తండ్రి, ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా బర్త్డే జరుపుకున్న బిడ్డల్ని మీరు దీవించమని మేము వేడుకున్నాం. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఈ వాక్యమిని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. అదేవిధంగా తండ్రి, మీరు ఇస్తున్న ఆజ్ఞ, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనిడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తండ్రి, మా జీవితాలు, మా హృదయాలని స్థిరపరచుకునే విధంగా ధైర్యంతో మేము జీవిస్తే మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడనే ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితాల్లో, అతి ముఖ్యంగా తండ్రి రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ రక్షణ సువార్తని వారు ముందుకొచ్చి సహాయం చేసిన ప్రవ్వా మరియా దాస్ గారిని, బర్త్డే జరుపుకుంటున్న మేరీ గ్రేస్ గారిని, వారిద్దరు బిడ్డలు ప్రవ్వా జాయ్సీ పల్లవిని, అదేవిధంగా 19వ తారీఖున బర్త్డే జరుపుకోబోతున్న జెస్సీ మౌనికాని మీరు దీవించి వాగ్దానం వీరందరి జీవితాల్లో నెరవేర్చి దీవించమని, వాక్యం బోధించబోతున్న నాతోని, వినబోతున్న బిడ్డలతో మాట్లాడి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. నేను చాలామంది వ్యక్తిగత జీవితాలు కానీ, వైవాహిక జీవితాలు, కుటుంబ జీవితాలు నేను గమనించినప్పుడు నా అనే వారే మన జీవితాలు ఎక్కువగా బాధ పెడుతుంటారు. నా అనే మాటలోనే మన జీవితాల్లో నువ్వు నా దానివి, నువ్వు నా వాడివి, నువ్వు నా భర్తవి, నా భార్యవి, నా అన్నయ్యవి, నువ్వు నా చెల్లెమ్మవి, అక్కయ్యవి అని అంటుంటాము. కానీ దానిని యథార్థంగా ఎంత నిజాయితీగా
నీతితోని మనం ఆ కర్తవ్యాన్ని, ఆ బంధుత్వాన్ని మనం నెరవేరుస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. వి ప్రిటెండ్ కదా. మనం భార్యాభర్తల సంబంధంలో కానీ, తల్లిదండ్రులతో కానీ, తోబుట్టులతో కానీ మన జీవితాల్లో గమనిస్తే నా అనేవారు అని మనము నటించినట్టు మనం జీవిస్తూ ఉంటాం. కానీ నిజమైన రీతిలో మన జీవితాల్లో దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వీడియోలో చూడండి. నా భర్త నా భార్య ఇద్దరున్నారు. నా భర్త నా భార్య ఇద్దరున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు వారి జీవితాల్లో శోధన కూడా వచ్చింది. అనగా వారిద్దరి మీద చిన్న భేదాభిప్రాయాలు వచ్చింది. ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉన్నప్పుడు వేరే అతను ఆ భార్యను శోధిస్తున్నప్పుడు ఆ భార్య ఆకర్షింపబడినట్టు అనిపించింది. కానీ నా భర్త నేను ప్రమాణం చేశానన్న రీతిలో తన జీవితంలో ఆ విరిగిపోయే సంబంధాన్ని తిరిగి నిలబెట్టింది. మీరు అక్కడ చూస్తే ఆ నిలువున ఉన్న ఆ ప్లాట్ఫామ్ విరిగిపోతున్న పరిస్థితి, జారిపోతున్న పరిస్థితి. కానీ మళ్ళీ తన భర్త దగ్గరకు వచ్చింది. అప్పుడు భర్తకు శోధన వచ్చింది. కానీ వాళ్ళిద్దరు తెలిసి కలుసుకున్నప్పుడు నా దేవుడు, నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు, నా బిడ్డలు, నా తోబుట్టులు అనే విధంగా, అనే విధంగా, యు ఆర్ మైన్, నా సొత్తు అనే విధంగా మనం జీవిస్తున్నామా లేదా? ప్రమాణాలు చేసినట్టు, బాధ్యతలు ఇచ్చినట్టు మన జీవితాల్లో మనం అంత ఆత్మీయంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నీ దేవుడు, నా దేవుడు మనల్ని నా సొత్తుగా అని అనుకున్నారు కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఈ వీడియోలో ఉన్నట్టు శోధనలు వస్తాయి, ఈ వీడియోలో ఉన్నట్టు భార్యాభర్తల్లో కొట్లాటలు వస్తాయి, ఈ వీడియోలో ఉన్నట్టే కుటుంబాలలో భేదాభిప్రాయాలు, తోబుట్టుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. కానీ ఎన్నడూ కూడా నటించకండి. నా ప్రాణము, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేరు కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను అనే మాటలు కాదు, క్రియల రూపంలో మనం చూపెడతాం. ఈ వీడియోలో వారిద్దరు భార్యాభర్తలు క్రియలలో చూపెట్టారు. దేవుడు ఎంత గొప్పవారు, మా బంధం ఎంత గొప్పది, నా అని నేను అనుకున్నప్పుడు చివరి వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు నా సొత్తు అనే విధంగా జీవించినట్టు, ఆ విధమైన ఆత్మీయ అనుభవంలో మీ కుటుంబం, మీ వైవాహిక జీవితం, మీ వ్యక్తిగత జీవితం దేవుడు ఉంచునుగాక. ఆ విధంగా ఉండాలని మీ ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులనే పరిచర్య మీ కొరకు నిత్యం ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. మీరు మరవకండి. మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ స్నేహితుని, మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్త సింగాన్ని నేను ఉన్నాను. మీ కొరకు నిత్యం, మేము మీ కొరకు ప్రతి శనివారం మీ జీవితాల్లో ఈ బంధము, ఈ ఐక్యత, ఇలాంటి ఐక్యత, ఈ వీడియోలో ఉన్నలాంటి ఐక్యత మీ జీవితాల్లో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు వచ్చినా నా అనే ఆ ఆత్మీయతలో మీరు జీవించులాగున దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. మనము హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 42వ అధ్యాయం దేనితో ముగించింది, ఏ విధంగా ముగింపబడిందంటే 42వ అధ్యాయం చివరి వచనం ఒకసారి మనం గమనిద్దాం. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను, అది వాని చుట్టూ అగ్నిరాజి చేసెను, అయినను వాడు దాన్ని గ్రహింపలేదు, అది వానికి అంటుకునేను గాని వాడు మనసున పెట్టలేదు. ఆయనను వారు గ్రహింపలేదు, ఆయనను వారు మనసున పెట్టలేదు. దీనితో ముగించబడింది. కానీ 43వ అధ్యాయానికి వచ్చే వరకు మనం గమనిస్తే నేను 4 పాయింట్లు నేను చెప్తాను. దాంట్లో ఈరోజు మొట్టమొదటి పాయింట్, హీ రిడీమ్డ్ us. ఆయన మనల్ని విమోచించిన దేవుడు, ఆయనకి మనపై అధికారం ఉంది అనేది మనం గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం గ్రహించకపోయినా, మనం మనసున పెట్టుకోకపోయినా ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చారు అనేది మనం గ్రహించాలి. ఎందుకు దేవుడికి మనపై సంపూర్ణ అధికారం ఉంది అని అనగా, ఆయన మనల్ని సృజించిన దేవుడు, ఆయన మనల్ని రక్షించిన దేవుడు అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నాను అనంటే, ఆయన కేవలం మాటలకి పరిమితం కాలేదు. హీ నెవర్ స్టాప్డ్ హిమ్సెల్ఫ్ విత్ ద వర్డ్స్. మాటలకి పరిమితం కాకుండా ఆయన ప్రేమని, ఆయన సృజించిన దేవుడని, ఆయన రక్షించే దేవుడు అనేది ఆయన క్రియలలో ఆయన చూపెట్టారు అనేది మనం గ్రహించాలి. ఈ మాట నేను ఎందుకు ఇంత బలంగా అంటున్నాను అనంటే, ఈ వీడియోలో ఇందాక మనం చూసినట్టు మాటలకి ప్రమాణాలు తీసుకోవడం కాదు, క్రియలలో ప్రమాణాలు కనపడాలి. మన జీవితంలో ప్రమాణాలు, కొట్లాటలు వస్తాయి, మనస్పర్ధాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఆకర్షణీయమైన పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. మన జీవితాలు శోధింపబడుతూనే ఉంటాయి ప్రతిరోజు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు శోధింపబడుతుంటాయి. ప్రతిరోజు వైవాహిక జీవితంలో ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది, వ్యక్తిగతంగా కుటుంబంగా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. కానీ ఈ వీడియోలో మీరు గమనిస్తే వారు తీసుకున్న ప్రమాణాలకి, మాటలకి కాదు,
వారు క్రియలలో చూపెట్టారు. ఎంత వచ్చినా మేము చేసిన ప్రమాణాలకి మేము కట్టుబడి ఉంటాం అనే విధంగా వారు జీవించారు. అందుకే దేవుడికి మనపై అధికారం ఉంది. హూ ఆర్ వి? ఎవరండి? మన దేవుడి దృష్టిలో ఏంటిది? ఎందుకు దేవుడికి మనపై అధికారం ఉంది అనే ప్రశ్న మన జీవితాల్లో రావచ్చు. నాతో పాటు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హూ ఆర్ వి? హీ రిడీమ్డ్ us. ఎవరు మనము? ఆయన మనల్ని విమోచించిన దేవుడు. ఎవరు మనము? ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నది. ఎవరు మనం? మనం ఆయన సొత్తు అనేది మనం గ్రహించాలి. ఈ అధికారము అనేది, ద రైట్ ఓనర్షిప్ అనేది, ఇట్ ఈస్ వెరీ పర్సనల్. అది చాలా వ్యక్తిగతమైనది. ఇట్ ఈస్ వెరీ సర్టెన్. అది సరైనది. ఎంత సరైనది, ఎంత స్థిరత్వమైనది అని అనగా, హూ ఆర్ వి అనే దాంట్లో ప్రశ్నకి జవాబు, మనము ఆయన ద్వారా విమోచించబడ్డాం. మన పేరు ఆయనకి తెలుసు, మనం ఆయన సొత్తు అనేది మనం గ్రహించాలి. ఈరోజు నీ నా జీవితాల్లో గమనిస్తే, ఆయన మనల్ని విమోచించిన దేవుడు, ఆయనకు మన పేరు తెలుసు, ఆయన మన సొత్తు అంటున్నారు. ఆయన నటించట్లేదు. హీఈస్ నాట్ ప్రిటెండింగ్. హీఈస్ షోయింగ్ హిస్ లవ్. హీ షవర్డ్ హిస్ లవ్ త్రూ క్రైస్ట్ అండ్ హీ షోయింగ్ హిస్ లవ్ విత్ అవర్ లివింగ్ టుడే. ఈరోజు మన సజీవత్వానికి కారణమవుతాడైన దేవుడి బట్టి మన జీవితాలైన ప్రేమను మనం ఆస్వాదించే విధంగా ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు నీ నా జీవితాల్లో మనం గ్రహించవలసింది, అన్నయ్య, అక్కయ్య, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లెమ్మ, తల్లిదండ్రుల పేరు తెలుసు కదా. తల్లిదండ్రులని ఓన్ చేసుకుంటున్నావా? నీ సొత్తుగా నువ్వు భావిస్తున్నావా? నీ జీవితాల్లో కొంచెం నువ్వు అడిగింది ఇవ్వకపోయినా, నువ్వు అనుకున్నట్టు వారు ప్రవర్తించకపోయినా, నువ్వు అనుకున్నది వారికి ఏది చేయకు వ్యతిరేకంగా ఉంటే నువ్వు దూరం చేసేస్తావు. పేరు కొట్టి పెట్టి కూడా పిల్లవం, భార్యాభర్తలు లేదన్నా కొట్లాట లేదు, ఇయ్యి అక్కడ నా భోజనం తినండి, ఈ విధంగా నువ్వు నా సొత్తు అనే విధంగా మన జీవితాల్లో ప్రవర్తన ఉందా? దేవుడు అలా చేస్తున్నారా? చేయట్లేదు కదా. తమ్ముడు, చెల్లెమ్మ, మీరు ఆలోచించండి. అక్కయ్య, అన్నయ్య, అంకుల్, లాంటి మీరు కూడా ఆలోచించండి. కన్న బిడ్డలు మీ జీవితాల్లో మీరు కన్నారు, మీరు ప్రార్థించారు బిడ్డల కోసం. ఆ బిడ్డలు ఈరోజు తప్పిపోయారు, తప్పు చేసి ఉండొచ్చు, కానీ మీకు అధికారం ఉంది. వారు మీ సొత్తు కాబట్టి మీరే వారిని విమోచించాలి. ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి. జీవితాల్లో శ్రమలు వస్తాయి. అది ఎవ్వరు కూడా దాన్ని అంగీకరించకుండా మానలేరు. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి జీవితంలో శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలలో నన్ను విమోచించే దేవుడు ఉన్నారు. ఎందుకనగా ఆయన మనల్ని ఆయన సొత్తుగా చూస్తున్నారు కాబట్టి అనేది మనం గమనించాలి. నటించట్లేదు. ఆయన మన జీవితాల్లో రుజువుగా ఆ లోక రక్షకుడైన యేసు ప్రభువారు మన జీవితాల్లో వచ్చారు అనేది మనం గమనించాలి. మీరు ఈ వీడియోని చూడండి. ఇదో జంతువు, దీన్ని పాండా అంటారు. చాలామంది ఇంట్లో బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి. బిడ్డనెత్తుకొని ఉంది, బిడ్డ ఆడుకుంటుంది. అక్కడ ఒక జైల్లో ఉన్నారు. దీన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, నన్ను ఏమనుకోకండి. ఒక స్త్రీ వచ్చింది, ఒక యాపిల్ ఇవ్వగానే బిడ్డ ఉందా లేదా కూడా మర్చిపోయింది. అంటే ఇది నిజమైన ప్రేమ? లేకపోతే కన్నాను కాబట్టి అనే విధంగా నటిస్తున్నాం? ఈరోజు నీ నా జీవితాల్లో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, అన్నయ్య నేను చెప్పే మాట, అక్కయ్య నేను చెప్పే మాట, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లెమ్మ నేను చెప్పే మాట మీరు ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులకి మీపై అధికారం, భార్యకి భర్తపై, భర్తకి భార్యపై అధికారం. బిడ్డలు మీ సొత్తుగా మీ తల్లిదండ్రులను మీరు చూడాలి. ఆ విధంగా మనం జీవించాలి. ఎన్నడూ కూడా నటించకూడదు. నటించే జీవితాలు ఎప్పటికైనా నాశనం అయిపోయే జీవితాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పే మాట చాలా జాగ్రత్త. ఈ వీడియోలో ఉన్నట్టు మనం నటించి లోకరితమైన వాటికి ఆకర్షణ అయిపోయి మనం సొత్తుగా చూడవలసిన తల్లిదండ్రులు వదిలేసి, అధికారంగా ఉంది మన భర్త, మన భార్య, నా సొత్తు, నా పేరు తెలుసు అనే విధంగా మనం జీవిస్తున్నాం. చిన్న చిన్న భేదాభిప్రాయాలకి ఇల్లు వదిలిపోవడం, చిన్న చిన్న భేదాభిప్రాయాలకి మనస్పర్ధాలు పెట్టుకోవడం, చిన్న చిన్న భేదాభిప్రాయాలకి క్షమించరాని గుణము, స్వభావం కలిగి జీవించడం ఆశీర్వాదకరము కాదు అనేది మనం గమనించాలి. ఆయన మనల్ని విమోచించే, హూ ఆర్ వి? ఆర్ రిడీమ్డ్ బై హిమ్. ఎవరు మనము? ఆయన మనల్ని విమోచించిన దేవుడు. ఎవరు మనం? ఆయన మన పేరు తెలిసిన దేవుడు. ఎవరు మనము? ఆయన సొత్తు మనము అనేది మనం గమనించాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్, ఈ 43, 44 అధ్యాయాలు ఫస్ట్ పాయింట్, హీ రిడీమ్డ్ us.
ఆ విమోచకుడు అయిన దేవుడు మన దేవుడు. ఆయన ఎవరు అనగా మనల్ని విమోచించిన దేవుడు, మన పేరు తెలిసిన దేవుడు, ఆయన మనల్ని సొత్తుగా భావించే దేవుడు. ఈరోజు ఆ దేవుడిని నువ్వు ఆ విధంగా చూస్తున్నావు. దేవుడి పేరు తెలుసు కదా, యేసయ్య. ఆయన నా సొత్తు అనే విధంగా అంతగా ప్రేమించి అంత కమిట్మెంట్తో మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాం. బ్రదర్ బాగానే ఉంది, పేరు తెలుసు అంటున్నారు, సొత్తు అంటున్నారు, విమోచించే దేవుడు అంటున్నారు. వాట్ హీ విల్ డూ? ఆయనని కూడా మేము రక్షకునిగా అంగీకరించామంటే ఏమి జరుగుతుంది బ్రదర్ అని మీరు ప్రశ్న ఉందా? అయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఏమి కనపడింది? అగ్నిలో నిన్ను, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎవరు గుర్తొస్తారు? షద్రక్ మెషక్ అబేద్నెగో. అగ్నిలో వెళ్ళడానికి కూడా వారు జక్కలేదు, వెంట్రుక కూడా కాలలేదు. అంత భయంకరమైన, బయట ఉన్న వ్యక్తి చెయ్యి పెడితే చెయ్యి గాలిపోయింది, చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ లోపట ఉన్న వ్యక్తులు కాలేదు. నదులు పొంగి పొరలాడుతున్నప్పుడు వారిలో కొట్టికుప్పు. ఈరోజు నీ జీవితంలో నేను చెప్తున్నా, నీ కష్టాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, మనస్పర్ధాలు ఉన్నాయి, లేకపోతే ప్రాముఖ్యంగా శోధనలు ఉన్నాయి. ఆ శోధనలో, ఆ ఫ్లోలో, ఆ వరల్డ్ లైఫ్లో నువ్వు కొట్టుకుపోకుండా దేవుని తోడై ఉన్నారు. సముద్రం లాంటి పరిస్థితులు, ఏ సముద్రంలో అయితే మనం మునుగుతే ఆనవాళి కూడా దొరకలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాము. అలాంటి సముద్రం లాంటి కష్టాలు, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు, ఈ అంచు నుంచి ఇంకొక అంచు మనకు కనపడదు సముద్రంలో. అలాంటి భేదాభిప్రాయాలు, అలాంటి కష్టాలు నీ జీవితాల్లో ఉంటే చీల్చగలిగిన దేవుడు అంటున్న మాట, నేను నీ తోడై ఉన్నాను. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, యొర్దాను నది దాటించిన దేవుడు, కాలిపోకుండా షద్రక్ మెషక్ అబేద్నెగోని కాపాడిన దేవుడు, అదే దేవుడు నీ తోడు కూడా ఉన్నాడు. నీ జీవితంలో అది నువ్వు నమ్ముతున్నావా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నాతో పాటు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం గమనిస్తాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఏమర్థమైంది? ఇదేంటి ఇంత శ్రమలు వచ్చాయి, కాలిపోతున్నాం, కష్టాలు వచ్చేసాయి, పొంగి పొరలాడిపోయే కష్టాలు, ఇంకా ఇవి తొలగుతాయి అనే దాంట్లో మీరు కంగారు పడకండి. దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు దేశస్తుల తోడు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నట్టు, వాగ్దానపు దేశంలో అడుగు పెట్టేటప్పుడు యొర్దాను నది దగ్గర ఉన్నట్టు, ఎప్పుడైతే విశ్వాస పరీక్షలో వారి జీవితాల్లో షద్రక్ మెషక్ అబేద్నెగోలు తోడున్నట్టు, ఆ దేవుడు నీ తోడు కూడా ఉన్నారు. ఈరోజు నువ్వు నేను గ్రహించవలసిన ప్రాముఖ్యంగా ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పాపాన్ని బట్టి వచ్చే మూల్యము మరణం. ఆ పాపంలో జీవించి మనం మరణం పొందితే నరకంలోకే మనం వెళ్తాం. కానీ మనం గ్రహించవలసింది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా, ఎప్పుడైతే దేవుడు మనల్ని సృజించారో, ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించారో, ఎప్పుడైతే దేవుడు మనల్ని విమోచించారో, ఆ దేవుడు నిన్ను పిలుస్తున్నారు. నువ్వు పిలిచినప్పుడు నేను అన్నీ మానుకొని వస్తాను, నా పనులయ్యాక వస్తాను, లేకపోతే నా జీవితంలో శోధనలు అన్నీ ఎదుర్కొని జయించాక నేను వస్తాను అంటే కుదరదు. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు స్పందించాలి. ఎందుకంటే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు ఆయన సొత్తు, నువ్వు నాశనం అయిపోకూడదు. ఆయన ఈ వచనంలో ఈ విమోచకుడుగా, ఈ రిడీమ్డస్ అనే మాటలు మనం గమనిస్తే విమోచకుడుగా ఎందుకున్నాడు అని అనగా, నిన్ను సొత్తుగా చూస్తున్నారు కాబట్టి. ఎందుకు విమోచకుడుగా ఉన్నాడు, ఎందుకు నిన్ను పిలుస్తున్నారు? నువ్వేదో అన్ని సర్దుకున్నాక, అన్ని మానుకున్నాక వస్తా అంటే కుదరకుండా దేవుడు ఎందుకు నిన్ను పిలుస్తున్నారు అనగా, అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. నీవు నాకు దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతిని, నేను నిన్ను ప్రేమించుచున్నాను అనగా, సింపుల్ లాంగ్వేజ్లో, ఈ రోజుల్లో ఉన్న సింపుల్ లాంగ్వేజ్లో, దేవుడు ఎందుకు నువ్వు చెల్లించలేని, నేను చెల్లించలేని మూల్యాన్ని ఆయన చెల్లించాడు. ఎందుకు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకు ఆయన నిన్ను సొత్తుగా భావిస్తున్నారు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. ఇంగ్లీష్ బైబిల్ అద్భుతంగా రాయబడ్డ మాటని మనం ఇక్కడ గమనిస్తే, అదర్స్ వేర్ గివెన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ యూ, ఐ ట్రేడెడ్ ద లైఫ్స్ ఫర్ యువర్స్, బికాస్ యు ఆర్ ప్రెషియస్ టు మీ, యు ఆర్ హానర్డ్ అండ్ ఐ లవ్ యూ. డు నాట్ బి అఫ్రైడ్, ఐ am with you. I'll gather you and your children from east and west అనే మాట రాయబడి. దేవుడు నామానికి స్తోత్రం. నువ్వు నా ప్రియుడు గనుక నువ్వు గనుడవైతే నేను నిన్ను ప్రేమించు. యు ఆర్ వెరీ ప్రెషియస్. మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ వెరీ ప్రెషియస్ టు గాడ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు.
నువ్వే నా ప్రాణము, నువ్వే నా ఊపిరి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితాన్ని నేను ఊహించుకోలేను అన్న వారు ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనేసిన వారు ఉన్నారు. నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వే నా ప్రాణము, నువ్వే నా ఊపిరి, నువ్వు లేకపోతే నా జీవితాన్నే ఊహించుకోలేను, నేను చనిపోతానన్న వారు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కన్న వారు ఉన్నారు. కానీ నువ్వు నేను మర్చిపోయేది ఏంటిదనగా, నీ కొరకు నా కొరకు ప్రాణం త్యాగం చేసిన దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. ఎంత బాధాకరం. దేవుడు ఈరోజు అంటున్నమాట, యు ఆర్ వెరీ ప్రెషియస్. తమ్ముడు, చెల్లెమ్మ, అక్క, అన్నయ్య, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను ప్రేమించే దేవుడు నటించట్లేదు. ఆయన మాటలకి పరిమితం కాలేదు, ఆయన క్రియలకి పరిమితమైనది. హూ ఆర్ వి టు హిమ్? ఎవరు మనం? నీ పేరు ఎరిగిన దేవుడు, ఆయన నువ్వు సొత్తుగా చూసే దేవుడు. ఆ దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ జీవితంలో ప్రేమ లేదని నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ప్రేమలో మోసపోయావేమో, నువ్వు ప్రేమించిన వారిని ఊహించుకొని ఈరోజు నువ్వు మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. నువ్వే నా ప్రాణము, నువ్వే నా ఊపిరి అన్న వారు ఈరోజు నీ జీవితాల్లో సంతోషంగా ఉన్నారు, నువ్వు కృంగిపోతున్నావేమో. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రేమకు అర్హుణ్ణి కాదా, నా భర్త వదిలేశాడు, నా భార్య వదిలేసింది, మోసపోయాను, నేను అర్హత లేని దానినా, నేను ఇంత కూడా పనికిరాని వాడినా అని అనుకుంటున్నాను. కానీ దేవుడు అంటున్న మాట, నీవు నా సొత్తువి, నువ్వు నా ప్రియుడివి, నువ్వు ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నటించట్లేదు. నేను ఎప్పుడు చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మాటల్ని చూడకండి, విన్న మాటల్ని చూసి దాంట్లో ఉబ్బిపోకండి. మాటలు తగ్గట్టు క్రియలు ఉన్నాయా లేదా అనేది మీరు చూడాలి. నీ జీవితంలో ఆ మాటలు తగ్గట్టు మీ క్రియలు ఉంటేనే అది క్రీస్తు లాంటి వారు అనేది మనం గ్రహించాలి. మనం అలా చేయమే. ఈరోజు నీ జీవితాల్లో నీవు నేను గ్రహించవలసి, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లెమ్మ, సొంత వారి పేరు తెలుసు, నీ అక్క పేరు తెలుసు కదా, చెల్లెమ్మ పేరు, తమ్ముడి పేరు, అన్నయ్య పేరు, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలి తల్లిదండ్రుల పేర్లు కూడా తెలుసు కదా. సొత్తుగా చూస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అది మీ వ్యక్తిగతమైన జీవితం కదా, మీరు ఆ విధంగా ఉంటున్నారు. ఈ వీడియోలో ఈ పాండా ఉన్నట్టు ఇంకొకటి రాగానే సొంత వారిని కూడా వదిలేసినట్టు మీరు ఆ విధంగా నటిస్తున్నారు. లేకపోతే ఈ వీడియోలో ఉన్నట్టు కొట్లాటలు, భేదాభిప్రాయాలు, కష్టాలు వచ్చాయి, ఆకర్షణీయమైన వారు వచ్చారు, పిలుస్తున్నారు. వాటికి కాకుండా వారు జీవితాన్ని సరిగ్గా చూసుకున్నట్టు, వారు తిరిగి కలిసినట్టు మీరు కలిసే పరిస్థితులు మీరు ఉన్నారు. నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా, మీరు దేవుడికి చాలా ప్రియుడు. యు ఆర్ వెరీ ప్రెషియస్. నువ్వు వేస్ట్ అనుకోకు, నువ్వు పనికిరాని వాడివి, పనికిరాని దాన్ని అనుకో. ఏదో చిన్న కొట్లాటలను బట్టి ఎందుకు ఈ బ్రతుకనే విధంగా నువ్వు ఆలోచించకు. ఎవరు ఉన్నా లేకపోయినా సముద్రం లాంటి పరిస్థితులు, ఈ అంచు నుంచి ఆ అంచు వరకు ఇంకా కష్టము తీరదు, నిరీక్షణ లేని పరిస్థితుల్లో దేవుడిని తోడై ఉన్నారు. నువ్వు నదులలో క్రొట్టికు ప్రోకుండా ఆ నది దాటించి వాగ్దానపు దేశంలో అడుగు పెట్టించే దేవుడిని తోడు. జ్వాలలు నిన్ను కాల్చకుండా, నీ వెంట్రుక కూడా కాల్చనీయకుండా దేవుడు నీ తోడున్నారు. ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి. ఆ దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను సృజించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను విమోచించిన దేవుడు, నీ పేరు తెలుసు, నిన్ను సొత్తుగా చూసి నిన్ను ప్రేమించే దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఇది మానుకున్నాక అది జరగాక ఇది జరగాక కాకుండా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నారు. తమ్ముడు, చెల్లెమ్మ, ఒక్కసారి మీరు ఆలోచించండి. నదుల లాంటి సమస్యలు కొట్టుకుపోతున్నావేమో నీ జీవితాల్లో, వ్యసనాలలో, ఈ లోకరితమైన జీవితాల్లో నువ్వు కొట్టుకుపోతున్నావేమో. అయ్యో, నేను ఈ జీవితాన్ని దాటాలన్న ఆలోచన నీ జీవితంలో ఉందను. నీ తోడెవరు లేరేమో, నీకు సహాయం చేసేవారు, నేను ఆదరించి ఓదార్చేవారు ఎవరు లేమో, నిన్ను ప్రేమించేవారే నిన్ను వదిలారేమో. కానీ దేవుడు నీ తోడున్నారు. కాలిపోయే కష్టాలు నీ జీవితాల్లో ఉన్నాయి. నువ్వు మండుతున్న పరిస్థితుల్లో నీ జీవితాల్లో ఉన్న, జ్వాల లాంటి పరిస్థితుల్లో నీ జీవితాల్లో నీ వైవాహిక జీవితం ఉందో, దీని నుంచి కాపాడేవారు, ఇవి సాల్వ్ చేసేవారు, వీటిలో శాంతి సమాధానం తెచ్చేవారు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ దేవుడు నీ తోడున్నారు. ఈ అంచు నుంచి ఆ అంచు వరకు కనపడి సముద్రం లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ బాధలు, ఈ భేదాభిప్రాయాలు, ఈ మనస్పర్ధలు తొలుగుతాయో లేదు, ఈ కష్టాలు తొలుగుతాయో లేదు, ఈ అప్పులు తీరుతాయో లేదు, ఈ అనారోగ్య పరిస్థితులు తీరుతాయో లేదు అనే బాధలు నువ్వు ఉన్నాయి. ఎవ్వరు ఉన్నా లేకపోయినా దేవుడు నీ తోడున్నారు. ఒకే మాట గుర్తుపెట్టుకోండి, నీ పేరు తెలిసిన దేవుడు,
నేను సొత్తుగా భావించే దేవుడు, నిన్ను సొత్తుగా చూసే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నీ తోడున్నాడు. ఆ విధంగా దేవుడు నీ సముద్రం లాంటి పరిస్థితులు నేను దాటి వేయించేది కాక, ఆ నదులలో కొట్టుకుపోయేలాంటి శ్రమలు, కష్టాలు, భేదాభిప్రాయాలు, వ్యసనాల నుంచి దేవుడు నిన్ను కాచి కాపాడి ఆ వాగ్దానపు వైపు దేవుడు నిన్ను నడిపించును గాక. జ్వాలల లాంటి పరిస్థితుల్లో నువ్వు కాలిపోకుండా ఆయనకు సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. ఆ దేవుడు పిలుస్తున్నాడు. ఆ దేవుడి నువ్వు స్పందించే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపించును గాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది రెబ్బరు మరొక. ముగించుకొని ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవంగలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు. ఈరోజు ఈ వాక్యం విని ప్రవ్వా, మా జీవితాల్లో ప్రవ్వా మీరు మమ్మల్ని విమోచించిన దేవుడు, మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడు అని ఆ ప్రేమని గ్రహించి రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా. ఏ ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు, బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు, మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే యేసు అనుచరుల పరిచర్య ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది. మేము ప్రాంతంలో ఉన్నవారము, మేము ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది. యేసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్రాంతవాసులు, మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది, సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు, విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి కలపండి. సర్వలోకానికి చెప్దాం యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది. కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి. మిమ్మల్ని సంప్రదిస్తాం, కలిసి పరిచర్య చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.